తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వేడి క్రమక్రమంగా పెరుగుతుంది. రాజకీయ నాయకుల మాటల తూటాలు పేలుతున్న కొద్దీ ప్రజల్లో ఒక రకమైన ప్రకంపనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాతో పాటు బీజేపీ తరపున చర్చలో పాల్గొనేందుకు తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి ప్రస్తుతం జరుగుతున్న వాదోపవాదాలు కావచ్చు, అదే రకంగా రాజకీయ నేపథ్యం కావచ్చు, ఎన్నికల ఫలితాల మీద వస్తున్న ఊహాగానాలు కావచ్చు, ఇట్లాంటి అంశాలు చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. చాలా 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 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం. హౌ కమ్ బీజేపీ జాయిన్? బాగుంది, బట్ ఐ హ్యావ్ టు అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఓకే. సో డెఫినెట్గా ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ మారినప్పుడు అక్కడ ఉన్నటువంటి భావజాలానికి దగ్గరగా మనం వెళ్ళాలి. సో అక్కడ ఆ పార్టీ వాతావరణంలో మనం ఇమిడాలి. డెఫినెట్గా ఈ పీరియడ్లో, ఇంక్యుబేషన్ పీరియడ్లో మనకు కొంత మేరకు అర్థం చేసుకోవాలి. ఎందుకు మారాల్సి వచ్చింది అసలు? అంటే అన్ని సంవత్సరాలు అసోసియేషన్ ఉన్న పార్టీని ఆ తర్వాత నాట్ ఓన్లీ పార్టీ బట్ ఉద్యమం కూడా ఎందుకు మారాల్సి వచ్చింది? ఎస్ రాజేష్ గారు, మీకు తెలియదు కాదు, సీనియర్ జర్నలిస్ట్గా నేను చాలా అంటే ఒక 30 ఏళ్ళ నుంచి మీడియాలో ఉన్నాను, ఉద్యమంలో ఉన్నాను. అయితే టీఆర్ఎస్ పార్టీ డేట్ ఆఫ్ జాయినింగ్ నుండి నేను మొదటి ఉద్యమకారుడిగా కేసీఆర్ గారితో పాటు పార్టీలో ఉన్నాను. సో అందుకే నార్మల్ నాయకుడుగా ఉండడం కాదు, పార్టీ వాయిస్ ని జనాలకు తీసుకుపోవడంలో చాలా సంవత్సరాలు ప్రయత్నం చేస్తారు. సో అసోసియేషన్ స్ట్రాంగ్ అది. ఎస్, డెఫినెట్గా ప్రజలకి రీచ్ అయ్యాను. సో మీడియా ద్వారా రీచ్ అయ్యాను. నేను అందుకే ఈ మధ్య కాలంలో మీడియాలో చెప్పాను, పునాది రాళ్ళు కదులుతూ ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త అని బీఆర్ఎస్ పార్టీకి నేను చెప్పాను. అంటే పార్టీ స్టేట్ సెక్రటరీగా ఉన్నాను 2004 నుంచి నిన్నటి వరకు కూడా సెక్రటరీగా ఉన్నాను. ఆ తర్వాత ఒక కార్పొరేషన్కి చైర్మన్గా చేశాను. మొదటగా నాకేంటంటే ఒక న్యాయవాదిగా, ఒక ఉపాధ్యాయుడి తనయుడిగా నాకు 2 కోరికలు ఉండే. చిన్నప్పుడు విన్నప్పుడు తెలంగాణ గురించి, ఫాదర్ టీచర్ కాబట్టి అనేక మంది లోకల్ లీడర్స్తో మాట్లాడుతున్నప్పుడు విని తెలంగాణ రాష్ట్రం కావాలి, అది అవుతేనే ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కానీ, ఆల్ సెక్టర్స్కి మంచి జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం కావాలి. పరాయి పాలనలో ఎట్లయినా సీతకన్ను ఉంటుంది ప్రాంతం. ఈ రోజుల్లో మనకు తెలియదు కాదు, మానవుడు చాలా మార్పు చెందినాడు. తనకు వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఎక్కువైపోయినాయి. అది కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, భాష కావచ్చు, అనేక రకమైనటువంటి వాటితో దయచేసి అంటే ఇంకా ఫారెన్ లాగా కలర్ ఇదిగా లేదు, బ్లాక్ అండ్ వైట్స్ అన్నట్టు దాని మీద లేదు, కానీ మిగతా అన్నీ ఉన్నాయి. సో మరి ఇటువంటి దగ్గర తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం ఏర్పాటుకు అనేక ఉద్యమాలు కూడా మనం చదువుకున్నాం. 1969 కావచ్చు, తర్వాత జరిగిన చెన్నారెడ్డి గారి ఉద్యమం కావచ్చు, ఇందిరారెడ్డి గారిది కావచ్చు, దేవేందర్ గౌడ్ గారిది కావచ్చు, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద కళ అయితే నెరవేరింది. అయితే నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఒక లాయర్గా మంచి పీక్లో నా ప్రొఫెషన్ కూడా నడుస్తున్న దశలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడదామని వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటంటే రాష్ట్రం వచ్చేంత వరకు పొలిటికల్ అంబిషన్స్కి సెకండ్ ప్రియారిటీ. ఫస్ట్ అంబిషన్ తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే చాలు, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనమే అందరం ఎమ్మెల్యేలం అవుతాం, మంత్రులం అవుతాం, మనకేం తక్కువ తెలంగాణ నాయకత్వానికి, మా అందరం కూడా ఇన్నేళ్ళు తర్ఫీదు పొందినాం కదా అని అనుకున్నాం. ఎందుకంటే నేను అప్పటికి తెలుగుదేశంలో ఉన్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యవహారం చూసాను. ఎంతోమంది నాయకులను ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి కొత్త చదువుకున్న యువకుల్ని ఎన్ రామారావు గారు ప్రోత్సహించారు, ఎమ్మెల్యేలు ఎంపీలు చేశారు, స్పీకర్ దాకా కూడా ఎదిగినారు. సో వాళ్ళ తాతలు తండ్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు లేని వాళ్ళు కూడా ఛాన్స్ ఉన్నాయంటే నాయకత్వాన్ని పుట్టించే పరిశ్రమగా మారింది ఈ తెలుగు ప్రాంతం నుంచి. టీఆర్ఎస్ పార్టీ కూడా సేమ్ వేలో నడుస్తుందని అనుకున్నాను. కానీ రాష్ట్రం ఏర్పాటు చేసే వరకు మేము కాంప్రమైజ్ అయినాం. ఏది ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఇటువంటి పర్సనల్ అంబిషన్స్కి, జీవిత లక్ష్యాలు కాంప్రమైజ్ వేలో పోయినాం. రాష్ట్రం సిద్ధించింది. రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏంటంటే పార్టీ వ్యవహారం అక్కడ ఉన్నటువంటి వేరే పార్టీ నుండి తీసుకొని వాళ్ళందరినీ, మమ్మల్ని ఎవరైతే లాఠీలు జుల్పించినారో, ఎవరైతే బుల్లెట్లు ఎక్కుపెట్టినారో, తుపాకులు ఎక్కుపెట్టి ఇచ్చినటువంటి మంత్రులందరినీ, ఆనాటి హోమ్ మినిస్టర్లని, ఆనాటి మంత్రుల్ని, అందరినీ కూడా వ్యతిరేకులందరినీ పార్టీలో నింపుకోవడం మొదలుపెట్టినారు. అప్పట్లో కొంత మేము ఆలోచన చేస్తాం, ఎందుకు ఇది జరుగుతుంది అన్నప్పుడు పార్టీకి ఎక్స్పీరియన్స్ కావాలేమో, తెలంగాణ రాష్ట్రం కొత్తగా సిద్ధించింది, వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా ఈ తెలంగాణ రాష్ట్రం గురించి వారి సర్వీసెస్ అక్కడ నేర్చుకున్నదేమన్నా ఇక్కడ ఉపయోగపడుతుందేమో అని మేము ఇక అప్పుడు కూడా మళ్ళీ ఒక కాంప్రమైజ్ వేలో మేము పార్టీలో మొదటి 5 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని తెలంగాణ ఉద్యమకారులమైనటువంటి మాలాంటి వాళ్ళం
సీనియర్ మోస్ట్ వాళ్ళందరం కూడా కాంప్రమైజ్ అయినాం. అంటే మా ఒక రకంగా కూడా మా అంబిషన్స్ అన్ని చంపుకున్నాం. దీనికి ఎంత పీరియడ్ అయింది? అది 14 ఏళ్ళు, ఇవి 5 ఏళ్ళు, 19 ఏళ్ల పీరియడ్ మేము కాంప్రమైజ్ వెళ్ళబోయినాం. కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా ఈ రాష్ట్ర హితము దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలు అనేది మా యొక్క అభిప్రాయం. సో వారి నాయకత్వం నడిచాం కాబట్టి. కానీ మొన్న మళ్ళీ టెన్యూర్లు వచ్చేసరికల్లా సెకండ్ టెన్యూర్లో చాలా విపరీతంగా సేమ్ వేలోనే కాకుండా అసలు ఈ కరప్షన్ చార్జెస్, అసలు ఎవరిని పడితే వాళ్ళని డబ్బున్నోళ్ళని, జూనియర్ నాయకుడు కాదు, సీనియర్ నాయకుడు పార్టీలో మీకు వాయిస్ లేదా? ఇదే ఆ పార్టీలో ఉండి ఇది ఇక్కడ మనం రాంగ్ పోతున్నామని చెప్పలేకపోయారా? డెఫినెట్ గా ఉద్యమ కాలం వాయిస్ అనేది పార్టీ నిర్మాణం కాదు కదా, ఉద్యమ స్వభావంతో పార్టీ ఉంది 14 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళు మొదటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏంటంటే పార్టీలో మీటింగ్స్ తక్కువైనాయి. యాజ్ ఎ సెక్రటరీగా అక్కడ కూడా పెద్దగా నామకే వాస్తే ఎన్నికల కమిషన్ ఏదైతే లీగల్ గా మీటింగ్స్ పెట్టాలనో ఎన్నో పెట్టాలి ఉంటాయి కాబట్టి పెట్టి మా సంతకాలు తీసుకునే వాళ్ళు. కేసీఆర్ గారి వచ్చి ప్రసంగించేవారు. మేమేమనుకునేదంటే మొదట 5 ఏళ్ళు ఇన్నేళ్ల కళ తెలంగాణ వచ్చి అసలు మొదటగా మనమే పరిపాలించుకుంటున్నాం, ఆయనకు ఆ వెసులుబాటు ఇవ్వాలి, పార్టీ మీద దృష్టి తగ్గింది, తర్వాత 5 ఏళ్ళు మొత్తం పార్టీ వాళ్ళనే చూస్తాడు కదా అని అనుకున్నాం. పార్టీ నిర్మాణం కూడా పట్టించుకోవట్లేదు అసలు. సో ప్రభుత్వమే పరమ అని పోతా ఉన్నది, సరే మంచిదే కదా అని అనుకున్నాం. నెక్స్ట్ 5 years లో చేస్తా ఉంటే ఏమైందంటే ఇంకా మా అది స్టార్ట్ అయింది. ఏది మర్మరి అంటే ఒకరినొకరం సీనియర్ నాయకులం కూర్చొని ఏంది మన లైన్ తప్పుతున్నాం, మన పార్టీ విధానాలు తప్పుతున్నాం, అసలు దీంట్లో ఇంకా మనం జీవితాంతం పనిచేసిన ఈ ఒకటే జన్మ మానవునికి, ఓ లాయర్ గా చదివినాం, ఎమ్మెల్యే కావాలనుకున్నాం, ఎంపీలు కావాలనుకున్నాం, అనేక మంది నాయకులను పుట్టిస్తుంది, ఇది కర్మాగారం అవుతుంది అనుకున్నాం టీఆర్ఎస్ పార్టీ. మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడతాం, మీ గురించి అడుగుదాం. మీరు పార్టీ ఒక మౌత్ పీస్ గా జనాల్లోకి వెళ్ళారు, అట్లా వెళ్ళిన పర్సన్ కు మీకు ఎందుకు ఛాన్సెస్ రాలేదు? ఛాన్సెస్ ఒకటే, రెండు అంటే నేను అది లోపాలు అనుకోను, వారి యొక్క లోపం, వారి అవగాహన లోపం. వెన్ ఒక పార్టీకి దమ్ముండి ఒక నాయకుడు, ఆ పార్టీ యొక్క నాయకుడికి ధైర్యం ఉంటే మాలాంటి వాళ్ళని పెట్టి గెలిపిస్తే తను మొగాడు అనుకోవచ్చు. అంతే కదా లీడర్షిప్లో. కానీ డబ్బున్న పెట్టుబడిదారులనే తీసుకొని ఆల్రెడీ తాతలు అయ్యలు వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నోళ్ళని పెడితే వీళ్ళ గొప్పతనం, పార్టీ గొప్పతనం ఏంది? ఆ పార్టీని లీడ్ చేస్తున్న నాయకుడి గొప్పతనం ఏంటి? లేదు కదా. సో ఎన్టీ రామారావు ఎందుకంటే నేను చాలా దీశాలి అని ఇప్పటికీ పొగుడుతా ఉన్నా, ఎందుకు? తాను చదువుకున్న యువకులు లీడర్షిప్ క్రియేట్ చేశారు, డౌన్వర్డ్స్ నుంచి తీసుకొచ్చారు. చాలా అద్భుతమైన లీడర్లని దేశానికి అందించినాం. ఈ దేశానికి వీళ్ళు లీడర్లని తయారు చేయడం కాదు, ఇక బానిసలను తయారు చేయడం. రాజకీయంలో ఇవన్నీ పనిచేస్తాయి కామన్. ఇప్పుడు మీరు ఎబిలిటీతో పాటు లాయల్టీ కూడా చూపించారు. అది ఎందుకు వర్కౌట్ కాలేదు మీకు? కేటీఆర్ అన్న కేసీఆర్ అన్న ఫ్యామిలీ మీద నేను వ్యూహాత్మకంగానే రాజకీయ జ్ఞానంతోనే ఒక లాయర్ గానే ఒక ఉపాధ్యాయుడు కొడుకుగా ఈ కాంప్రమైజ్ అనేది కూడా రాష్ట్ర హితం దృష్ట్యా చేశాను. కానీ లాస్ట్ 5 years మాత్రం తీవ్రంగా మదన పడ్డాను. పెట్టుబడిదారులకే రెడ్ కార్పెట్ వేస్తూ 1-2 సామాజిక వర్గాలకే ప్రియారిటీని ఇచ్చుకుంటూ ఎవరైతే ఆల్రెడీ వారి ఇళ్లలో ఒక్కొక్కరి ఇంట్లో 4 పదవులు తీసుకున్నప్పుడు కొంత మేరకు మేము ఆలోచన చేస్తాం. ఇది సైడ్ ట్రాక్ పడుతుంది. మనం ఎంత సర్వీస్ ఇచ్చినా, ఎంత లోయాలిటీ చూపించినా, ఇక ఇది తప్ప మా దగ్గర పెట్టుబడి వేరే లేదు. లోయలిజం పెట్టుబడి, చదువుకున్న పెట్టుబడి, కష్టం చేసే పెట్టుబడి, ఒక పార్టీకి సర్వీస్ ఇచ్చే పెట్టుబడి తప్ప మా దగ్గర వేరే ధనం లేదు. అచ్చా ఉన్నా సంపాదించుకుందామంటే 14 ఏళ్ళు జై తెలంగాణ ఇదే పని మాకు. పొద్దున లేస్తే భార్య పిల్లలతోని ఊర్లు పోలే, పండుగలకు పోలే, పబ్బాలకు పోలే, మస్తు తిట్లండి పిల్లలతోని. హాస్పిటల్ పోయేటప్పుడు కూడా పండుగలు వచ్చినా కూడా దాన్ని మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి ఏదో రకంగా అటాచ్ చేయడమే, తీసుకొని పో, మీ అమ్మలు తీసుకొని పో, మీ నాయనలు తీసుకొని పోయి ఈ రకంగా చెప్పుతూ మేము ఉద్యమం ఏదో రాష్ట్రం గురించి స్వాతంత్ర పోరాటం ఆ రోజు లేదు, పార్టిసిపేట్ చేయలేదు దేశానికి. సో దీంట్లో ఆ రకంగా పార్టిసిపేట్ చేసినాం. నేను ఒక్కని కాదు, ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ప్రశ్న ఏంటంటే మీరు 14 సంవత్సరాల ఉద్యమం తర్వాత 10 ఏళ్ళు అధికారం అయిపోయింది. ఈ టైమే దొరికిందా? అంటే ఎలక్షన్ టైంలో జంప్ చేయడం అనేది మీ అవకాశవాదం కింద అనుకోరాదా? డెఫినెట్గా అనుకోరాదు. అవకాశవాదం దేన్ని అనాలంటే ఇక్కడ దయచేసి ఒక నిమిషము, ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో ఒకరింట్లో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక మేయర్లు, కార్పొరేటర్లు, అన్ని పదవులు నామినేటెడ్ కూడా ఒక్కొక్క ఇంట్లో 4, మీ పేర్లతో చెప్పాలంటే కేకే గారు కావచ్చు, కడియం శ్రీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారి కుటుంబం కావచ్చు, అనేక మంది. సో ఒక్కొక్కరి ఇంట్లో అప్పుడు ఎందుకు బయటకు రాలేదు మరి మీరు? ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీ లో మీరు చూడండి, ఎమ్మెల్యేలు వాళ్ళ కొడుకుల్ని ప్రమోట్ చేసుకున్నారు, ఎంపీలు మంత్రులు ప్రమోట్ చేసుకున్నారు. మొదటి 5 ఏళ్ల వరకు మమ్మల్ని తప్పు పట్టడానికి వీల్లేదు, మేము రాష్ట్ర హితం దృష్ట్యా ఉన్నామన్నాం. నెక్స్ట్ 5 years లో మేము ఎందుకు డిలే చేశామంటే
వారు ఇప్పుడు కాకపోతే రేపైనా చేస్తారేమో, ఇంకా మనం అడగాలి కదా, మనం పోరాటం చేయాలి కదా అనుకుంటున్నటువంటి దశలో మేము మాట్లాడుతూ ఉన్న క్రమంలోనే ఇంటర్నల్గా ఇప్పుడు రాజేష్ గారిని తీసుకెళ్లి కేసీఆర్ గారి ముందు నేను మాట్లాడాను కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ బీట్ చూసే వాళ్ళు, తెలంగాణ బీట్ చూసే జర్నలిస్టులని ఎవరినైనా అడగండి, టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ దానికన్నా అద్భుతమైన పెద్ద మీటింగ్ ఏది ఉండదు. మరి ఆ మీటింగ్ లో అంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో కేసీఆర్ గారు అన్న మాట చెప్తా ఉన్నాను, ఈసారి నేను తాడూరు శ్రీనివాస్ గారికి ఎమ్మెల్సీ ఇస్తున్నాను, గవర్నర్ కోటాలో ఇస్తున్నాను, లేదా 7 సీట్లు వస్తున్నాయి దాంట్లో ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాను? ఇప్పటివరకు చట్టసభలో ప్రాతినిధ్యం లేని కులానికి చెందిన వారు మనము కుమ్మర్లకు ఇవ్వాలి, మనం విశ్వకర్మలకు ఇవ్వాలి, మనం నాయి బ్రాహ్మణులకు ఇవ్వాలి, మనం రజకులకు ఇవ్వాలి, మనం జాతుల పేర్లు చెప్పినారు. అప్పుడు నేను కొంత మేరకు అప్పుడు చెప్పినప్పుడేమో హ్యాపీ ఫీల్ అయినాం. కొంత కాలం అయితే వెయిట్ చేయాలి. ఎవరైనా చెప్పినప్పుడు మనం దానికంటూ కొంత కాలమానం మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అవి నిర్ణయాలు జరిగినప్పుడు 7 ఎమ్మెల్సీలు వస్తే మీరు చెప్తే నమ్మరు, ఒక్కరు తప్ప 6 ఒకే సామాజిక వర్గానికి. సో అప్పుడు నేను కళ్ళు తెరిచాను, అసలు ఏంటిది, నాకే కాదు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరికీ ఇది ఎక్కడో అన్యాయం జరుగుతుంది. సరే నన్ను మోసం చేస్తే నేను భరిస్తా, ఓకే, అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ వారితో ప్రయాణం చేసినాం కాబట్టి. ఒక దుర్మార్గుడైనా మంచివాడైనా బాధ అనిపించింది కదా, అంత బాధ అనిపించింది కదా. మరి అప్పుడే ఎందుకు పదవిని వదులుకోలేదు? అప్పుడే ఎందుకు పార్టీ నుంచి బయటకు రాలేదు? అధికారం కోల్పోయి పార్టీ వీక్ అయిన టైంలో అదను చూసి ఎందుకు బయటకు వచ్చారు? నేను అదే చెప్తా ఉన్నా మీకు. ఇప్పుడు అట్లా అవకాశాలు పొందిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తే దాంట్లో మళ్ళీ వాళ్ళు రెన్యువల్ చేసుకుంటే వాళ్ళు అవకాశవాదులు. ఇప్పుడు నాకున్నది ఏంటంటే పార్టీ సెక్రటరీ అది ఒకటే కదా. ఇప్పుడు బీజేపీకి పోయినా ఏం లేదు కదా, ఎంబీసీ చైర్మన్ గా కూడా నేను లేను కదా. నన్ను ఒక 3 ఏళ్ళు పెట్టినారు. ఆ 3 ఏళ్లలో ఫస్ట్ 2 years ఒక జీవో, ఆ తర్వాత ఇంకో జీవో రానికి 2 నెలల ముందు నుంచే మేము అడగంగా ఏదో భిక్షం వేసినట్టు ఇంకొక 1 year. కాకపోతే ఏంటంటే మాకన్నా జూనియర్స్ ఎవరైతే వేరే పార్టీ నుంచి వచ్చినారో, కేసీఆర్ గారిని తిట్టినారో, టీవీ మీడియాలో మమ్మల్ని తిట్లు కొట్లు అన్ని మీరు చూశారు. అవతల పార్టీ వాళ్ళు వచ్చి దొర అంటుంటే మా సార్ని దొర అంటామని మేము కొట్లాడిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా మాకన్నా 5 ఏళ్ళు 10 ఏళ్ళు చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇస్తుంటే అప్పుడు బాధ కనువిప్పు జరిగి మేము వెళ్ళినాం. మీరు అన్న ఒక మాట ఇక్కడ మనం కోట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పదవి ఇచ్చారు కానీ చెక్ పవర్ గుంజుకున్నారని. దట్స్ ఎ సీరియస్ కామెంట్. ఎలా చేయగలరు అంటే వారు కేసీఆర్ గారు ఏంటంటే ఎవరికైనా పదవులు ఇచ్చినారు, ఒక జీతం ఇచ్చినాడు, లేకపోతే ఆ ప్రభుత్వ ఫెసిలిటీ ఏదైనా కారు గీరు ఉంటే అవన్నీ చేసినారు. సో కానీ దానికి కావాల్సి ఒక్కసారి కూడా సమీక్షలు లేవు. ఇప్పుడు ఉదాహరణకి ఎంబీసీ కార్పొరేషన్, డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంబీసీలను ఉద్ధరించడానికి పెట్టినారు. మరి నేను కొన్ని నివేదికలు తయారు చేస్తా కదా. ఎంబీసీ చైర్మన్గా అనేక కులాల వారు చిన్న సంచార జాతుల వారికి ఏ రకమైన నివేదిక ఇవ్వాలని తయారు చేసి ఇస్తాం. బట్ దెర్ ఇస్ నో సమీక్ష, బడ్జెట్ లేదు, మేము ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకోవడానికి లేదు, చెక్ పవర్ మాకు లేదు. వెన్ చెక్ పవర్ ఈజ్ నాట్ దేర్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో జస్ట్ ఉత్సవ విగ్రహాలలాగా కార్పొరేషన్స్ ని పెట్టడం. మీకు మాత్రమే అప్లికేబుల్ లేకపోతే మిగతా చైర్మన్లకు కూడా? ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ లో ఏంటంటే వాళ్ళు మినిమం ఏదో చెప్పినారు, మినిమం గవర్నెన్స్ మ్యాక్సిమం డెలివరీ అన్నారు. అంటే వాళ్ళు 4 మాత్రమే కుటుంబంలో ఏదైతే మినిస్ట్రీ కానీ, ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో డిసిషన్స్ ఉంటే వినోద్ గారు, ఇంకేదన్నా ఉంటే వీళ్ళు. సో కాబట్టి అప్పుడు ఏమైందంటే ఇది మిగతా అందరూ లీడర్లు, ఇప్పుడు తెలంగాణలో కూడా స్టాల్వార్డ్స్ ఉండండి. పెద్ద జిల్లాకు ఒక పెద్ద నాయకుడు, ఒక జానారెడ్డి అంటుండే, ఒక ఇది అంటుండే. అయితే ఇవన్నీ కూడా చిన్న జిల్లాలు చేయడం వల్ల వాళ్ళని కూడా చిన్నగా చేసి ఇక్కడ తెలంగాణలో వేరే నాయకత్వాన్ని అంతా చంపేసి రాజు ఒక పరిపాలన, జిల్లాల సంఖ్య పెంచడం ఉద్దేశం అదేనా? అదే ఉద్దేశం. అదే డెఫినెట్ గా నేను ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉత్పత్తి చేసి నాయకులను చంపేసే శ్మశాన వాటికగా తయారైంది. నాయకత్వాన్ని చంపేసే శ్మశాన వాటికగా మారిపోయింది. అందుకే ఆ దశలో మేము వెళ్ళిపోయినాం. దింపుడు కల్లా మాష అంటారు కదా, ఇంకా మారుతారు, ఇక మారుతారు అనుకున్నాం. అయితే మొన్న ఇది గవర్నమెంట్ పోయిన తర్వాత మారుతారు అనుకున్నాం. కానీ నాకేం తెలుసు సార్, నేను కలలు కన్నా అట్లనే ఉందునేమో. సరే లోయలిజమా, ఇంకోట వారితో ఇన్నేళ్ళు ట్రావెల్ చేసినందుకు ప్రేమనా, ఇంకోట కావచ్చు. కానీ గిన్నె వెళ్తాయి అనుకున్నామా మేము? ఓ దిక్కు ఫోన్ ట్యాపింగ్లు, ఓ దిక్కు కరప్షన్ ఛార్జెస్, ల్యాండ్ మాఫియాలు, ఇవి అన్నీ ఇప్పుడు బయటకు వెళ్తా ఉంటే కొంత భయం వేసింది నిజంగా కూడా. ఒక ప్రభుత్వమే ముఠాగా ఏర్పడి వసూలు కార్యక్రమం చేస్తే మీకు పార్టీలు ఉన్నప్పుడు తెలియదా ఇవన్నీ జరుగుతున్నాయి? ఏడ తెలిసింది సార్, మొన్న ఈ మధ్యనే కదా ఇవన్నీ మీరు బయట పెడుతుంది. మీరు చాలా క్లోజ్ సర్కిల్లో ఉండేవాళ్ళు కేసీఆర్, నాట్ ఓన్లీ ఇన్ ద పార్టీ బట్ కేసీఆర్ ఫ్యామిలీతో కూడా అటాచ్ కదా, అప్పుడే మీ మీడియాలో వచ్చేది కదా.
2022 నుంచి 20 నుంచే స్టార్ట్ అయింది ప్రాసెస్ లిక్కర్ స్కామ్స్ సంబంధించి. ఇప్పుడు గవర్నమెంట్ ట్యాపింగ్ కూడా 2015 నుంచి స్టార్ట్ అయింది. తెలిసింది. ఇప్పుడు ఒక లాయర్గా ఊహాగానాల మీద హైపోథెటికల్ మీద మీడియా ఏదో ఊహాగానంతో స్టోరీస్ అల్లితే మేము నమ్ముతాం కదా. ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వాన మేము ఉన్నామంటే మా మీడియాలో ఏం రాలేదు, కానీ అంతర్గతంగా ఏం జరుగుతుంది అనేది ఇన్పుట్స్ ఉంటాయి. ఇన్పుట్స్ తెలిసేటట్టు చేస్తారు ఎవరైనా. కరప్షన్ అంటేనే తెలియకుండా చేస్తారు, బయటపడకుండా చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ అంటే మాకు తెలుస్తుందా? తెలిస్తే అప్పుడే కంప్లైంట్ ఇద్దాం కదా. ఓకే, పార్టీలో ఎట్టేస్తారండి. ఏమన్నా అడ్వకేట్ అది అనెతికల్ అనుకున్నప్పుడు ఇస్తాం కదా. ఓకే, తప్పేముంది, అంతా మేము చేయవచ్చేం లేము. చాలా మందిని చూస్తే ఎక్కడన్నా గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుందా? నేను పార్టీలోనే కాదు, కేసీఆర్ ఫ్యామిలీకి కూడా బాగా అటాచ్డ్, మొత్తం కుటుంబ సభ్యులతో క్లోజ్గా ఉన్నాం, వాళ్ళు కష్టకాలంలో ఉన్నారు, పార్టీ కష్టకాలంలో ఉంది, కుటుంబం కూడా కష్టకాలంలో ఉంది, అరెస్టులు ఆ పర్వంతో అంటే దేశోద్ధరణక. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రభుత్వం వచ్చినాక ఎందుకు కష్టకాలం వచ్చింది మీకు? కష్టకాలం దేన్ని అంటాం? 2014 వరకు కష్టకాలం, డెఫినెట్గా కష్టకాలం, ఫుల్ అండగా ఉన్నాం. వాళ్ళు రైలు పట్టాల మీద కూర్చుంటే రైలు పట్టాలు, వంట వార్పు చేస్తే వంట వార్పు, వాళ్ళు తాయితలు కడితే కట్టుకున్నాం, వాళ్ళు ఇన్ఛార్జ్లు వేస్తే పోయినాం, అడవుల కొంటి తిరిగినాం, కమిటీలు వేసుకొచ్చినాం, అనేక కార్యక్రమాలు. పార్టీ రోజు పోలీసు వాళ్ళు అసెంబ్లీ ముట్టటి రోజు మీరు చెప్తే నమ్మరు, అక్కడ నుండి పోలీసు తరుముకుంటా కొడుతుకుంటూ వస్తే వాంబే కాలనీ 2 అంతస్తులు ఎక్కి చిప్ప పోలీసు మమ్మల్ని కొడతారని దాని మీదకి వెళ్ళి దుంకితే ఇప్పటికీ మోకాలు నొప్పులు. ఒక ఆయన మా దగ్గర ఉప్పల్లో మా కార్యకర్త ఉన్నారు, అక్కడ చెయ్యి కోసిరు వాళ్ళు పోలీసు వాళ్ళు, ఆ రక్తమంతా మా బ్లడ్ మీద పడ్డది. ఐ విట్నెస్ కవిత గారు, కేటీఆర్ గారు రైలు పట్టాల మీద ధర్నా చేసినారు, ఒక్కొక్కరే డీసీఎంలు ఎత్తేస్తే అమ్మా అన్నమ్మ పక్కటెనక బొక్కలు ఇరిగినాయి. ఇవన్నీ కూడా గోస, ఉద్యమకారుల యొక్క గోస ఆషామాషి కాదండి, అసలు మామూలుగా లేవు. అసలు ఉరికిచ్చి మమ్మల్ని కొట్టేవాళ్ళు కదా. రాత్రి బావలు రేపు తెల్లారి ధర్నా ఉందంటే ముందు రోజే అరెస్ట్లకు దొరకకుండా మేము స్వాతంత్ర ఉద్యమకారులాగా దాచుకున్నాం. అరెస్ట్ అయిన వాళ్ళు సరే అయినారు, వాళ్ళు ఏదో కేసులు పెట్టించుకున్నారు, కానీ మేమైతే అరెస్ట్ కాకుండా ఉండాలి, లక్ష్యాన్ని ఛేదించాలనే కోరుకున్న ఉద్యమకారులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చారు, పార్టీ ఇంటర్నల్గా ఉన్నప్పుడు ఒక ఎత్తు, బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఫ్యూచర్ని ఎట్లా చూస్తున్నారు? నేను అందుకే మీ మధ్య ఇంటర్వ్యూలో ఉన్నట్టుగా పార్టీ ఏ రకమైన ట్రాక్ తప్పింది, ఉద్యమకారులు ఏ రకంగా అన్యాయానికి గురైనారు, నాయకత్వం తెలంగాణలో ఉన్న పౌరులు ఇంతకుముందు మనం విద్యాలయాల్లో చదువుకున్నప్పుడు ఈ దేశానికి భావి భారత పౌరులను అందిస్తుంది విద్యాలయం అన్నాం. ఇక్కడ భావి భారత నాయకులను అందిస్తుంది టీఆర్ఎస్ పార్టీ అనుకున్నాం, కానీ భావి భారత బానిసలను అందించడం మొదలుపెట్టింది. రెండోది ఏంటంటే బాధేస్తుంది ఒక రకంగా కూడా ఈ దేశానికి నాయకత్వానికి తెలంగాణ ఎంత మంచి ఇదండి, పోరాట స్ఫూర్తి కలిగినటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు. లాయర్లు ఉద్యమంలో ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. అసాధ్యమైన కళను సుసాధ్యం చేసిన ఉద్యమం నేపథ్యం తెలంగాణ సాయుధ పోరాటాలు జరిగినాయి, అనేక పోరాటాలు జరిగినాయి కదా. నక్సలిజం ఇక్కడ నుండి ఎంతో ఉవ్వెత్తున లేసింది. సో ఇటువంటి ఉద్యమకారులు ఉన్నటువంటి వాళ్ళు దేశానికి నాయకత్వం ఎదగకుండా చేసినవే. ఇప్పుడు దాదాపు అప్పుడేమో ఉద్యమం అని 14 ఏళ్ళు, ఇది 24 ఏళ్ళు, 24 పోరాట కాలం ఇదంతా. ఈ భావి భారత నాయకులు తయారు కాకుండా ఏర్పాటు కేవలం దాని మూల్యం ఇప్పుడు చెల్లిస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ. ఓకే, సో నేను చాలా విపులంగా చెప్పాను. నేను పునాది రాళ్ళు ఈ కార్యకర్తలని అన్నాను, పునాది రాళ్ళు కదులుతున్నాయని చెప్పాను. నువ్వు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చిన నాయకులతో మెరుగులు దిద్దుకున్నావు, లైటింగ్ చేసుకున్నావు, చైనా బల్బులు పెట్టి, అవి ఎప్పుడైనా ఎగిరిపోతాయి. అందుకే నేటి ఫిరాయింపులు రేపటి ఫిరంగులై నీ మీదకే వెళ్తాయి. ఇది పేకప్ మేడ నిర్మాణము కూలిపోతుందని కూడా ఒక ఎక్స్టెంట్కి పోయి చెప్పాను టీవీ డిబేట్స్లో. ఇప్పుడు అదే జరిగింది, పిఓపి కూలడం కాదు, మాలాంటి పునాది రాళ్ళను కూడా కదిలిపోతా ఉన్నాం, అందుకే అది కూలిపోయింది. మీరు చెప్పిన పై మెరుగులు ఉంటాయా పోతాయా? మెరుగులు ఎప్పుడో పోయినాయి సార్, ఇప్పుడు పునాది రాళ్ళం మేము. ఇంకా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇంకా అట్లా ఉన్నట్టు అనుకుంటారా మీరు? ఇప్పుడు ఆల్రెడీ నెగోషియేషన్ అయిపోయింది, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో మొత్తం అండర్స్టాండింగ్ అయిపోయింది. పబ్లిక్ని ఫూల్ చేద్దామంటే వస్తలేరా? డెఫినెట్గా వస్తారు. బీజేపీకి వస్తే ఏంటి, కష్టపడాలి, దేశం కోసం అంటారు, ధర్మం కోసం అంటాం. మరి అది ఆ ఓపికలు ఉన్నాయా ఇప్పుడున్న నాయకత్వానికి? అందులో ప్రోడక్ట్ ఆఫ్ టీఆర్ఎస్కి అంత ఓపిక ఉంటుందా? ఇప్పుడు అంతా కూడా పొలిటికల్ మైగ్రేట్ కాదు కదా, వచ్చిన వాళ్ళనే వీళ్ళు ఇంకా దాన్ని ఏమంటారు స్క్వేర్ తయారు చేసినారు, డబుల్ చేసినారు. ఏ ఉంటే ఏ ప్లస్ ఏ స్క్వేర్ అయినట్టు అట్లా చేసినారు. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అపార్చునిస్టులు, ఇప్పుడున్న మా దాంట్లో ఉన్నటువంటి ఎక్స్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ కేసీఆర్ గారి చుట్టూ రోజు ఉన్నటువంటి వాళ్ళు కానీ అపార్చునిస్టులు. వాళ్ళు అపార్చునిటీ ఎటువైపు పోతుంది, కాంగ్రెస్ వైపు పోతుంది.
అందుకే తెట్టంతా బీఆర్ఎస్ ఇక్కడ ఇంకోటి కూడా వాళ్ళకేం లాయల్టీ, పార్టీ పట్ల లాయల్టీ కానీ ఇంకేం లేదు, వ్యక్తిగత ప్రయోజనాలు ఫస్ట్ ప్రియారిటీ, అధికారంలో ఉంటే ఇంకేదన్నా కొద్దిగా పని చేసుకోవచ్చు అనే ఒక తాపత్రయం. పార్టీ నన్ను అడిగింది, అప్రోచ్ అయ్యింది, నేను కాదనట్లేదు. అప్రోచ్ అయితే నేను స్మార్ట్ గా డినై చేశాను. ఎందుకంటే నాకు బీజేపీ 3 కారణాలు. ఒకటి మీకు చాలా క్షుణ్ణంగా చెప్తాను. అందరు అంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, రేవంత్ రెడ్డి గారు అప్పుడు డిబేట్ లో కూడా నీకు పరిచయం కదా, మధ్యలో కూడా అసెంబ్లీలో ఒకసారి కలిస్తే శ్రీనుభాయ్ బాగున్నావు అని చెప్పి నన్ను ఆప్యాయంగా పిలిచినారు. సరే, నాతోటి పరిచయం ఉన్న వారు ముఖ్యమంత్రి కావడం నేను సంతోషపడ్డాను. సో యంగ్ ఏజ్ లో తను కష్టపడి ప్రభుత్వాన్ని ఎదుర్కొని, ప్రభుత్వం యొక్క ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి దాన్ని ఏమంటారు దమనకాండ అనొచ్చు, లేకపోతే ప్రెజర్ని తట్టుకొని ఆయన నిలబడి ఒక ఎమర్జ్ అయినాడు, ముఖ్యమంత్రి అయినారు. అంతవరకు హ్యాట్స్ ఆఫ్. కానీ వారు ఇచ్చిన ప్రామిసెస్ కూడా ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణకు 5 ఏళ్ళు స్థిరపైన పాలనలు రావాలని కోరుకునే దాంట్లో నేను ప్రముఖంగా ఉన్నాను. పొలిటికల్ ఇంట్రెస్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాంతం డెవలప్మెంట్. సో కానీ నేను ఒకటే, నేను పైరవికారు కాదు, నాకు వేరే వ్యాపారాలు లేవు, నేను అపార్చునిస్ట్ కాదు. సో బీజేపీ పార్టీ ఈ మధ్య కాలంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని ఒక ప్రకటన చేసింది. చేయడమే కాకుండా 4-5 రాష్ట్రాలలో నియామకాలు కూడా చేసింది. మళ్ళీ బీసీ ప్రధానమంత్రి కూడా అక్కడ ఉన్నారు. ఆ తర్వాత వారిని గమనించాను నేను, వారి ఆచరణ చెప్తుంది, చేస్తుందా లేదా ఆచరణ కూడా చూశాను, ఇవన్నీ బేరీ చేసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏమో చింతన్ బైఠక్లో ప్రతి పార్లమెంట్లో 2 ఎమ్మెల్యే సీట్లు మేము ఏది బీసీలకు ఇస్తామని చెప్పింది, తిలోదకాలు ఇచ్చింది, అంటే రాసుకొని తిలోదకాలు ఇచ్చింది అది. బీఆర్ఎస్ పార్టీ ఏమో చెప్పి ఆయన మాట జాతులనే మోసం చేసినారు, నీకు ఎమ్మెల్సీలు ఇస్తామని, మీకు ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి చేస్తానని. ఏది నేను ఇంతకుముందు చెప్పిన విశ్వకర్మలకి, పద్మశాలీలకి, నాయి బ్రాహ్మణులకి, రజకులకి, పూసల వాళ్ళకి, ఎప్పుడు అధికారం దక్కని వాళ్ళకి ఏదో కానీ బీజేపీ పార్టీ చెప్పడమే కాకుండా ఆచరించి చూపిస్తా ఉంది. ద్రౌపది ముర్ము అండి, కోవింద్ అండి, ఒక ఎస్సీ ఒక ఎస్టీ మహిళ దేశ అధ్యక్ష పదవిలో. సో అదే రకంగా 27 మంది క్యాబినెట్ మంత్రులలో బీసీలు ఉండడం, ఆ తర్వాత బీసీ కమిషన్కి చట్టబద్ధత తేవడం. సో ఈ సామాజిక పరమైన విప్లవం ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ పార్టీలో చేస్తుందో బీజేపీని నేను కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆహ్వానాన్ని పక్కన పెట్టి బీఆర్ఎస్లో బీజేపీలో చేరడం, మీ ఇన్నర్ సర్కిల్, మీ క్లోజ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏమనలేదా ఏంది ఇట్లా అని? నాకు చాలా మంది కంగ్రాచులేట్ చేశారు. నేను చైర్మన్ అయిన దానికంటే 10 times, అంటే దాదాపు 1,00,000కు పైన కంగ్రాచులేషన్స్ వచ్చినాయి. నా జీవితంలో ఈ జన్మలో వచ్చిన కంగ్రాచులేషన్స్ ఈ రోజు వరకు అనేక, పెళ్ళప్పుడు కంగ్రాచులేషన్స్, ఏదన్నా లాయర్గా సక్సెస్ ఏవో ఉంటాయి కదా. సో కానీ అన్నిటికన్నా సక్సెస్ నేను చైర్మన్ అయినప్పుడు కూడా బీజేపీలో చేరినప్పుడు వచ్చినాయి. కాంగ్రెస్ కు ఎందుకు చేరలేదు అనేది ఒకరిద్దరు వాళ్ళు వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు అన్నారు. అన్న గోదా ఏదైనా పనులు అవుతుండే, ఎన్నడ ఎమ్మెల్యే అయితే ఎంపీ అయితే, అరే ఇది బీజేపీ పార్టీ రా పోయి, ఎవరైనా కావచ్చు సామాన్య కార్యకర్త, యోగి కాలేదా, మోడీ గారు కాలేదా, టీ అమ్మిన మోడీ గారు వారి ఫాదర్ లిటరల్లీ రైల్వే స్టేషన్ లో. బీజేపీ పార్టీ నచ్చపోయినరా లేకపోతే ఈటల రాజేందర్ గాలానికి తగిలినరా? లేదు, అటువంటిది ఏం లేదు. గాలానికి తగిలిన చిన్న ఏజ్ కాదు కదా, లాయర్ కదా, ఇన్నేళ్ళ లాయర్, మీ ఇన్నేళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఉన్న ఒక టీచర్ కొడుకు, అదేమి పాత ఫ్రెండ్షిప్ ఉంది కదా. నన్ను స్ట్రాంగ్ గా మీరు చెప్పిన ఇంతకుముందు బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రధానమంత్రి, 27 మంది క్యాబినెట్ మినిస్టర్లు, బీసీ కమిషన్ కి చట్టబద్ధత, ఇవన్నీ కాకుండా నాకు నిర్ణయం ఏదైతే బీజేపీ పార్టీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో తీసుకుందో అది బాగా ఆకట్టుకుంది. మీకు చెప్తాను ఎంత బ్రహ్మాండమైన డిసిషన్ అంటే, సోషల్ ఇంజనీరింగ్లో ఈటల రాజేందర్ గారు అండ్ బూర నర్సే గారు, మళ్ళీ వాళ్ళు ఉద్యమకారులు కూడా. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక డాక్టరు, మంచి చదువుకున్న అతను, ఆయన ఉద్యమకారుడు. రఘునందన్ ఒక లాయరు, చదువుకున్న అతను, ఒక ఉద్యమకారుడు. సీతారాం నాయక్ ప్రొఫెసరు, ఒక ఉద్యమకారుడు, ఎస్టీ. ఆరూర్ రమేష్ ఒక ఉద్యమకారుడు. చూడండి, అంటే కంప్లీట్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ విసర్జించిన మొత్తం ఉద్యమకారులని, ఎవరైతే ఉద్యమకారులని వీళ్ళు తక్కువ చూపు చూసినారో, వదిలేసుకున్నారో, ఆ ఉద్యమకారులందరికీ బీజేపీ ఇలా హక్కున చేర్చుకుంది. ఆ డెసిజన్ ప్రాస్పెక్ట్స్ ఏమైనా పెంచిందా పార్టీకి? డెఫినెట్గా మీరు ఈ రోజే నామినేషన్ల టైంకే ఆయన గెలుస్తున్నాడు, ఈయన గెలుస్తున్నాడు అని. ఇప్పుడు నేను పోయాను భువనగిరిలో, నామినేషన్ వేసి వస్తున్నాను ఎండలో. శ్రీనివాస్ గారు, మీరేం చిన్న చోటమోటా లీడర్ కాదు, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, అంతకు ముందు ఇంకా 25. అయితే అంటే ఈ రోజున్న మూడు లాస్ట్ డేస్ వరకు ఉంటుందంటారా, క్యారీ అవుతుందా? ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, లాస్ట్ 3-4 days చాలా క్రూషియల్. ఎస్, డెఫినెట్లీ యాజ్ ఎ జర్నలిస్ట్ యూ ఆర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. కానీ నేనేమంటున్నాను, నేను పబ్లిక్లో ఉన్నాను.
నేను సినిమాలు కూడా బాగా ఆ మధ్య కాలంలో మౌత్ టాక్ వస్తే బాగా హిట్ అయ్యేటి. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ పెట్టి డంబాచారమ్మ చేసిన అన్ని ఫెయిల్ అయ్యేది సినిమాలు. అంటే వాట్ ఈస్ మై అబ్జర్వేషన్. అంటే మౌత్ టాక్ వస్తే కనుక ఎవ్వరు ఆపలేరండి. సో అటువంటి మౌత్ టాక్ ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి, బూర నర్సయ్య గారికి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి, రఘునందన్ గారికి వస్తూ ఉంది. సో చాలా ఫెంటాస్టిక్. ఇవి నేను గ్రౌండ్లో తిరిగి చెప్తా ఉన్నాను. నేను అనుకుంటే సోర్స్ ఇది కూడా నాది ఒకటి తీసుకోవచ్చు. నేను న్యూట్రల్గానే చెప్తా ఉన్నా. నేను ఇంకా మొగ్గ దశలో ఉన్న బీజేపీలో ఈ మొగ్గ విచ్చుకొని పువ్వుగా మారాలంటే ఆ పార్టీ నన్ను బీజేపీలో ఏమడడం అనేది అంత ఈజీ కాదు. ఈవెన్ ఈటల రాజేందర్ లాంటి వాళ్ళే చాలా ఇబ్బంది పడ్డారు పార్టీలో. డెఫినెట్ గా అట్లా అనిపిస్తుంది కానీ కొంత మేరకు. బట్ చూద్దాం, ఆ వాతావరణం వాళ్ళు క్రియేట్ చేస్తే మేము పువ్వుగా మెచ్చుకుంటాం. ఓకే, లేకపోతే కొంత కాలమానం పడుతుంది. సో డెఫినెట్గా పార్టీ మారినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ఆ పార్టీకి వాడుకుంటే మనం హానెస్ట్గా అందజేద్దాం. రైట్. ఇప్పుడు బీజేపీ మొత్తం మీరు తెలంగాణ మొత్తం చూస్తున్నారా, లేకపోతే జస్ట్ ఒక పాకెట్ కన్ఫైన్ అవుతున్నారా? నన్ను లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు వారిద్దరు చాలా ప్రోత్సహిస్తున్నారు. ఓకే, అంటే మామూలుగా కాదు. ఓబీసీ మీటింగ్లో నువ్వు బీసీల కార్పొరేషన్ చైర్మన్గా చేసావు. సో నీలో కొంత ఫైర్ మీడియాలో మేము చూసాము, నీ విశ్లేషణలు విన్నాము. డెఫినెట్గా నీ సర్వీసెస్ ఓబీసీ మీటింగ్లు అంటే పార్లమెంటుకు 2-3 ఓబీసీ మీటింగ్లు బీజేపీ పార్టీ తరఫున చేస్తూ ఉన్నారు. దానికి స్పీకర్గా వెళ్తూ ఉన్నాను. రెండోది కిషన్ రెడ్డి గారు స్పెషల్ అసైన్మెంట్ సికింద్రాబాద్ కానీ పార్టీ ఆఫీస్లో ఏవైనా వర్క్ ఉంటే కానీ తర్వాత చాలా మంచి ప్రోత్సాహం సో అందిస్తూ ఉన్నారు వారు. తర్వాత ఈటల రాజేందర్ మై హోమ్ కాన్స్టిట్యున్సీ. నాకు పొలిటికల్ అంబిషన్, ఉప్పల్ నుండి ఒక ఎమ్మెల్యే కావాలని గతంలో కోరుకున్నాను. భువనగిరి నా జన్మస్థానం. సో అక్కడ వీలవుతే అక్కడ పెద్ద పాతుకుపోయిన బీజేపీ నేత ఉన్నాడు, మీకు ఉప్పల్లో ఛాన్స్ తప్పులేదు కదా రాజేష్ గారు. అంబిషన్ ఉండడం తప్పులేదు కదా. డెఫినెట్లీ నేను చట్టసభలో ప్రాతినిధ్యం దొరకని కులం నుండి పుట్టాను. సో నేను తప్పకుండా చట్టసభలో ఆ ప్రాతినిధ్యం దొరకాలి, ఈ ఎంబీసీ కులాల పక్షాన నేను మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు పట్టించుకోవాలి, ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాలనే కోరిక ఉంది. దానికి పార్లమెంట్ కావచ్చు, లేకపోతే అసెంబ్లీ కావచ్చు. అండ్ ఇన్ మెనీ వేస్, నాట్ ఓన్లీ ఎమ్మెల్యే ఉంది, ఎమ్మెల్సీ ఉంటుంది, అక్కడ రాజ్యసభ ఉంటుంది, ఎంపీ ఉంటుంది. ఎనీ ఆపర్చునిటీస్, నేషనల్ పార్టీలో తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా. సో ఆ రకంగా పనిచేస్తూ పోదాం, పదవులు మన వెనకాల పరిగెత్తుకొస్తాయి. మీరు పర్టికులర్గా మల్కాజ్గిరి, ఉప్పల్ ఏరియాలో బాగా వర్క్ చేస్తారు. ఇప్పుడు ఎట్లా ఉంది లోక్సభ మల్కాజ్గిరి, మీ అబ్జర్వేషన్ యాజ్ ఎ పార్టీ లీడర్? మీరు ఖచ్చితంగా చేస్తారు, బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ యాజ్ ఎ న్యూట్రల్. డెఫినెట్గా నేను న్యూట్రల్ మాట్లాడతాను, మీరు కూడా అదే రకంగా నన్ను చూస్తూ ఉంటారు. మల్కాజ్గిరిలో ఒకటి జరుగుతూ ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా నిర్ణయించిన క్యాండిడేట్ ఏంటంటే, అతను మొన్న టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలో మీడియా ముందు ఏడ్చి కళ్ళ నీళ్లు పెట్టుకున్నా. అంటే ఒక ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఏడవడం ఏంటి? వీళ్ళు ప్రజలకు సేవ చేస్తారా రేపు ధైర్యంగా? తీరోత్తముడిగా ఉండాలి, రాకపోతే ఇంకోసారి ట్రై చేయాలి. కానీ మొన్న వచ్చినటువంటి అతను డబ్బులు పెట్టి ఏదో టికెట్ తెచ్చుకున్నాడు అని, అందుకే మేము కూడా కొంత నారాజ్ అయిపోయి వెళ్ళిపోయినాం. ఇప్పుడున్న ఎక్స్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు, నేను ఇద్దరం కూడా, ఇంతకుముందు ఎక్స్ మేయర్ తను వెళ్ళిపోయినాడు. అంటే ఇక్కడ ఉప్పల్లో మొత్తం ఉద్యమకారులకు అడ్డా తెలంగాణలో ఏదైనా ఉంది అంటే అది ఉప్పల్. ఆ ఉప్పల్ నియోజకవర్గంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే, ఆ తర్వాత మేయర్గా 5 ఏళ్ళు పనిచేసినటువంటి బొంతరామ్మోహన్ గారు, ఆ తర్వాత నేను ఒక బీసీ కార్పొరేషన్ చైర్మన్గా చేసిన నేను, అందరం అందులో స్టేట్ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసాము. సో మేము అందరం కూడా అందులోకి నుండి వెళ్ళిపోయినాం, పార్టీ స్థాపించిన వాళ్ళం. ఇప్పుడు అందులో ఉన్న ప్రోడక్ట్ ఏంటంటే, ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు, ఇక వారి గురించి తెలుసు. ఈ మరి ఏ పార్టీలో ఎట్లా ఉంటాడు, ఆపర్చునిటీ వస్తే ఏ పార్టీకి జంప్ అవుతాడు, ఆ కాన్స్టిట్యుయెన్సీ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో బండారు లక్ష్మారెడ్డి గారు, వారు వేరే పార్టీ నుంచి వచ్చినారు. తర్వాత లక్ష్మారెడ్డి గారు రీసెంట్గా వచ్చినారు. సో నేను అనుకుంటాను అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులందరూ కూడా, ఈ బీసీలు కూడా ముఖ్యంగా ఉద్యమకారులు ఎందుకు ఇష్టపడుతున్నారు ఈటల రాజేందర్ గారు అంటే, ఉద్యమం జరిగేప్పుడు తను కొంత హెల్ప్ చేశారు ఉద్యమకారులకి. ఎవరన్నా జైల్లో పడితే ఇడిపించడానికి బెయిల్ ఖర్చులు పెట్టుకోవడం, లాయర్గా పెట్టుకోవడం, ఇంటికి పోతే ఇంత భోజనము నీళ్ళలో పోసి వారు ఆదరించడం. అది ఇప్పుడు వాళ్ళందరూ అంటారు, అన్న ఆ రోజు మాకు చేసినావు, ఈ రోజు మాకు అవకాశం వచ్చింది, మల్కాజ్గిరికి వచ్చినావు, లేకపోతే మేము అందులోనే ఉందో మేము బీఆర్ఎస్. కానీ ఆయన వచ్చినారు కాబట్టి చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ అంతా ఈటల రాజేందర్కి డైవర్ట్ అయింది. సో 3rd పొజిషన్కి బీఆర్ఎస్ పార్టీ పోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఒరిజినల్ బీజేపీ అండ్ అక్కడ ఉద్యమకారులు, బీసీలు అంతా కూడా ఈటల రాజేందర్కి కొంత అటాచ్ అవ్వడం మూలాన ఒక్కటేసారి వారి గ్రాఫ్ పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఏంటంటే వేరే కాన్స్టిట్యున్సీ సునీతా లక్ష్మారెడ్డి గారు
కాంట్రిబ్యూషన్ లేదు కదా అక్కడ. రైట్. ఆ ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందడం కూడా చెందినవారు. సో ఆ రకంగా కూడా సో ఏ రకంగా చూసినా ఈటల రాజేందర్ గారికి మంచి ప్లస్. అందులో వీరు ఏం చేశారంటే ఇప్పుడు 2 నెలల నుంచి ఎండనక వాననక మొత్తం కాన్స్టిట్యున్సీలో కలియ తిరుగుతా ఉన్నారు. నిన్న రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులను కలవనికి పోయినాం. ఏం మాట్లాడండి అసలు మామూలుగా లేదు. అడ్వకేట్స్ అందరు వచ్చి వారిని 100 మంది సో సార్ తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తున్నామని చెప్పి ప్రొఫెషనల్స్ కదా, లాయర్స్ అంటే ఇంకా వాళ్ళే మెయిన్ ఇది కదా. సో ఆ రకంగా స్పందన ఈరోజు ఓవరాల్గా తెలంగాణలో 17 ఎన్ని మీ గెస్ సార్ గెస్ చేస్తారా, అనలిటికల్ చెప్తారా? అనలిటికల్. సో నేనేమంటున్నా అంటే మోడీ గారి వేవ్ ఉందనేది అయితే భారతదేశం అంతా చెప్తా ఉన్నారు. హూ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ అనేది ఎన్నిక అని నేను అనుకుంటాను. డెఫినెట్గా మీరు ఎన్నోసార్లు చూడండి రాష్ట్ర ఎన్నిక కానీ వేరే రాష్ట్రాలవి కూడా ఎమ్మెల్యేస్ వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకదాన్ని గెలిపించినారు. ఎంపీ వచ్చేసరికల్లా దేశ ప్రధాని ఎవరు అనే మూడులో ఎన్నికలు జరిగినాయి. మన తెలంగాణ కర్ణాటక చూసాం లాస్ట్. కర్ణాటక ఏ రాష్ట్రం యూ టేక్ ఎనీ స్టేట్. అంటే కర్ణాటక ఎందుకు చెప్తున్నానంటే కంప్లీట్ స్వీప్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 28 సీట్లకు 25 సీట్లు బీజేపీ వచ్చింది అక్కడ. ఒక టైంలో మనం వాజ్పేయి గారు అప్పుడు కానీ ఇప్పుడు మోడీ అప్పుడు కానీ ఎంపీలు బీజేపీ బాగా మొన్న కూడా మీరు చూడండి చాలా వరకు 4 ఆదిలాబాద్లో ఎంపీ గెలవడం, నిజామాబాద్లో గెలవడం ఈ రకంగా జరిగింది. అయితే ఆ వేవ్ కనుక ఉంటే ఆ వేవ్తో పాటు ఇప్పుడు వారు క్యాండిడేట్స్ని ఏ రకమైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తా ఉన్నాను డెఫినెట్గా ఇప్పుడు ఒక 12 నుంచి 14 సీట్లు రావాలి వేవ్ ఉంటే. మరి వేవ్ అనేది అదే కదా. సో మోడీ మానియా కనుక ఉంటే అది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఇది అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సపోజ్ వారి సెన్సస్ బట్టే రేపు మోడీ వస్తున్నాడు రాజ్యాంగం మారుస్తాడట అంటే నువ్వు బ్యాటిల్ ఫీల్డ్ వదిలేసినట్టే. అంటే యూఆర్ ఎక్స్పెక్టింగ్ మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు, రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తారు అని ప్రజలకు చెప్తా ఉన్నారు. అంటే వీరికి ఉన్నటువంటి సెన్సస్ 40 సీట్లు. నేను దాన్ని మీరు అన్నారు కదా శాస్త్రీయబద్ధంగా చెప్తా ఉన్నా. ఎస్ శాస్త్రీయబద్ధంగా కేరళలో మనం తీసుకుందాం. పినరై విజయన్ ఎవరండి, ఏ పార్టీ? సిపిఎం, ఇండియా అలయన్స్ లో ఉన్నారు కదా. మరి ఇప్పుడు అక్కడ స్టేట్మెంట్స్ రాహుల్ గాంధీ గారు ఎవరిని అరెస్ట్ చేయమంటున్నారు? మోడీ గారిని ఎందుకు అందరు ముఖ్యమంత్రులను చేసినావు, నువ్వు పినరై విజయన్ ఎందుకు చేయట్లేదు అరెస్ట్ అని అంటున్నాడు కదా. సో అంటే వాళ్ళిద్దరికి ఏ రకమైన కాన్ఫ్లిక్ట్ ఉంది? ఆయన ఏమంటున్నారు నేషనల్ హెరాల్డ్లో ఈయన అరెస్ట్ చేసి లోపలేసేయాలని ఈయన అంటున్నాడు. సో వీళ్ళకి 40 సీట్లు కూడా రావంటున్నారు. తమిళనాడుకు పోదాం మనం. సో అన్నమలై అండ్ ఏఐడిఎంకే అండ్ డిఎంకేని కాంగ్రెస్ ఏమని తిట్టుకుంటున్నారు అక్కడ? సేమ్ సినారియో కదా. సో డిఎంకే కాంగ్రెస్ తిట్టుకున్నప్పుడు, పినరై విజయన్ వాళ్ళు తిట్టుకున్నప్పుడు, మమతా బెనర్జీ కాంగ్రెస్ తిట్టుకున్నప్పుడు మరి ఎక్కడ ఇండియా అలయన్స్? అంటే రాహుల్ గాంధీ గారు ఇంకా ఇండియా అలయన్స్ దేశంలో రేపు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు కూడా స్మార్ట్ ఎనఫ్ ఎట్లా ఉంటారంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ రాదు. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇక్కడ 14 సీట్లు గెలిస్తే ఏమవుతుంది? తెలంగాణకి 4-5 మినిస్టర్స్ వస్తాయి. సో మినిస్టర్స్ వస్తే ఏమైతే క్యాబినెట్ మినిస్టర్స్ అంటే ఒక అనుసంధానం రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాలు అనేకం ప్రధానమంత్రి గారికి నేరుగా చెప్పి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఇంటెలెక్చువాలిటీ తెలంగాణ స్టేట్లో కంపల్సరీ ఉంటుంది. ఎందుకుంటుంది అంటే పోరాటంలో మమేకమై ఉన్నటువంటి జనాలు కదా, అన్ని వర్గాలు ఇన్వాల్వ్ అయిన. మొన్న కేసీఆర్ గారు ఓడిపోయారండి, ఒకసారి ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు. అంత చైతన్యం ఉన్న గడ్డ ఇది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా టీపీఎస్ని 17 సీట్లు గెలిపించినారు తెలంగాణ తెస్తాడేమో అని. సరే ఆ కాలంలో మళ్ళీ కామారెడ్డి గారు బాగా వయసు నిర్ణయం తీసుకున్నారు. ఒక ముఖ్యమంత్రిని అండ్ కాబోయే ముఖ్యమంత్రిని ఓడించారు. ప్రజలకి హ్యాట్సాప్ చెప్పాలి. అసలు అటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజలు ఎంత జాగరూకత వ్యవహారం చేస్తున్నారు. బీజేపీలో కొనసాగుతున్నారు. ఏంటి ఎక్కడ చూస్తున్నారు? ఒక 5 ఏళ్ల తర్వాత తారూరి శ్రీనివాస్ ఫ్యూచర్ని ఎక్కడ చూస్తున్నారు? డెఫినెట్గా పొలిటికల్ అంబిషన్తో పొలిటికల్ పార్టీలో ఉన్నాం. బీజేపీ పార్టీ కాబట్టి ఇప్పుడు నాకు నేషనల్ పార్టీలో పనిచేయాలనేది చిన్నప్పటి నుండి ఉన్న కోరిక, కానీ అది నాకు కుదరలే ఎందుకో. డైరెక్ట్ తెలుగుదేశంలో చేశాను. తర్వాత ఎన్టీ రామారావు గారికి మీద ఇంట్రెస్ట్తో తెలుగు విద్యార్థి జిల్లా ప్రెసిడెంట్, యువత వాట్ నాట్ దేవేందర్ గౌడ్ గారితో సన్నిహితంగా చేశాను. దాంట్లో పొలిటికల్ ఆపర్చునిటీ రాలేదు. లాయర్ అయ్యి కొంత మేరకు సర్వైవ్ అవుదాం అనుకున్నాను. లాయర్ అయ్యాను, కుటుంబ పోషణ వీటిల్లో పడ్డాను. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది, డే 1 నుంచి దీంట్లో తిరిగాను. సో అంబిషన్ మాత్రం చట్టసభలో అడుగు పెట్టాలని, అది ఏ చట్టసభ అయినా పర్వాలేదు నాకు, అడుగు పెట్టాలనే అంబిషన్తో పనిచేస్తున్నాం. అది కూడా ముఖ్యంగా ఏంటంటే ఎంబీసీ కులాలకే చట్టసభలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు. మీరు అసెంబ్లీ తీసుకోండి, ఒక 2-3 కాన్స్టిట్యూన్స్, ఒక్క సామాజిక వర్గం 43 మంది ఎమ్మెల్యేలు. ఈజ్ ఇట్ డెమోక్రసీ? అంటే డెఫినెట్గా భారతదేశం అంటే ఏంటి రాజేష్ గారు? మతాలు, కులాలు, భాష ఇవన్నీ కూడా ఉన్నాయి కదా.
సో వివిధ రకాల పూల భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తాం మనం. ఏకత్వం కదా. మరి అసెంబ్లీ కూడా ఆ రకమైన కూర్పు ఉండాలి, పార్లమెంట్ లో ఆ రకమైన కూర్పు ఉండాలని కోరుకునేవాది. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటే ఏమవుతుంది అంటే అది చెప్పడం మాటల్లో ఉంటది కానీ చేతల్లో ఉండదు. ఈ వర్గాలకు కూడా ఒక కల్చర్ ఉంటది, వాళ్ళకు కొన్ని సమస్యలు ఉంటాయి. సామాజికంగా ఈ వృత్తులన్నీ కనుమరుగైపోయినాయి. వృత్తులు కనుమరుగైపోతే దేంట్లో మైగ్రేట్ కావాలి? వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నామా? వారికి ఆ ఉపాధి అవకాశాలు మనం కల్పిస్తున్నామా? ఇప్పుడు ఏమైపోయిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యధికంగా అన్యాయానికి గురైంది ఎవరు అంటే మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీలేనండి. ఎందుకు అని అంటే ఉపాధి అవకాశాలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలే. కార్పొరేషన్స్ అన్నింటినీ డల్ చేయడం, బడ్జెట్ ఇవ్వకపోవడం, ఓన్లీ రైతు అనే డెఫినేషన్ తో కాళేశ్వరంలో పెట్టుబడి పెట్టడం, అది ఇప్పుడు పనికి రాకుండా పోవడం. సో నన్ను బాధించిన అంశాలలో అదొకటి. నేను పిల్లర్స్ అక్కడికి పోయాను, పిల్లర్స్ ఇంటారుగా కుంగిపోయినాయి. సో డెఫినెట్ గా అదొకటి. దాంట్లో కరప్షన్ ఉంది అనడం. అంటే నేషనల్ ప్రాజెక్ట్స్ లో ఎప్పుడు కూడా ఈ రోజు బాక్రానంగల్ ప్రాజెక్టు, వ్యవసాయక దేశము, సట్లెజ్, ఇక్కడ శ్రీశైలము, ఇవన్నీ ప్రాజెక్ట్స్ పేర్లు విన్నప్పుడు గతంలో కట్టినాయి ఫీలింగ్ వస్తుంది కదా. ఈ రోజు వరకు ఉన్నాయి రాజులు కట్టిన కట్టడాలు, కానీ ఇది అంతలోనే కూలిపోవడం. అది కూడా ప్రకృతి కూడా తనకు తాను సెట్ చేసుకుంటా. చూడండి, ఎన్నికల ముందే జరిగింది, వారం ముందే. అంటే ప్రకృతి కూడా ప్రకోపించింది టీఆర్ఎస్ మీద, మమ్మల్ని అంటున్నారు కానీ. సో కాబట్టి నేనేమంటున్నానంటే రాజేష్ గారు, డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో సఖ్యత అవసరం. గతంలో దాంట్లో మాత్రం అపర చాణక్యుడు అని అనుకున్నాం మనం, కానీ ఎక్కడో విభేదాలు వచ్చినాయి. అండ్ నేనేమనుకుంటున్నానంటే దేశవ్యాప్తంగా విస్తరించడానికి బీఆర్ఎస్ పార్టీ అనే పేరు పెట్టి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఆయన బీజేపీ మీద, మోదీ మీద ఉన్న కోపంతో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగింది. నీకు కోపం ఉండొచ్చు కాక ప్రజల్ని ఫనంగా పెట్టకూడదు కదా. నీ చేతిలో రాష్ట్రం ఉంది అని చెప్పి బ్లాక్మెయిల్ చేయొద్దు కదా సెంట్రల్ గవర్నమెంట్ని. సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా మనం ఢిల్లీలో ఉంటుంది కాబట్టి మనం కొంత రిప్రజెంటేషన్ రూపంలో కానీ వెళ్ళి కలవడం రూపంలో కానీ రాబట్టుకోవాలి, తప్పదు అది. సో అన్ని రాష్ట్రాలకు వాళ్ళు చెయ్యాలి కాబట్టి మనం పోయి సాధించుకోవాల్సిన అవసరం. ఇంతెందుకు నేను ఒకటి బాధపడతా ఉంటాను, ఇక్కడ కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ అండి. చదువుకుంటాడు ఏమన్నా, భారతదేశం యొక్క క్యాబినెట్ మంత్రి అంటే ఎంతో గొప్ప ఇది అనుకుంటాం. సో మరి ఆ మినిస్టర్ వీడు ఉండగా ఈ క్యాబినెట్ మినిస్టర్ని పోయి కలిస్తే తప్పేముంది సీఎం గారు? అంటే వయసులో చిన్నవాడనా, లేకపోతే నాకన్నా గొప్పోడు కాదనా? సో ఆయనను వాడుకొని మనం సెంట్రల్ నుండి అనేక బిల్లు అవి రాబట్టుకోవచ్చు కదా మన ప్రయోజనాలని. వారిని ఇష్టం ఉన్నట్టు భాష తిట్టడం, భాష కూడా నచ్చక కొంత ఒక్కటి కాదు అన్ని అదే భాష ఉద్యమంలో మాట్లాడినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా? లేదండి, ఇప్పుడు కూడా ఉద్యమంలో కూడా వారు ఏంటంటే కొంత దాన్ని పండించడానికి మాట్లాడిన కొంత మేరకే ఉండే, కానీ పవర్లోకి వచ్చినాక మాట్లాడిన కిషన్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే అది నాకు అనడానికి కూడా ఇబ్బందికరంగా ఫీల్ అవుతాం. క్యాబినెట్ మినిస్టర్ని మనం ఆ రకంగా మాట్లాడవచ్చా? సో నేను 3 సార్లు రాజీనామా ఇద్దామన్నారు. మీరు మీకు ఒక సాక్ష్యం, మీరు సడన్ గా ఫోను మా భార్య కలిపినా మీరు కలుపుకోవచ్చు, నేను కాదన్నాను, మీరు అడగవచ్చు కూడా, మా పిల్లలు కూడా అడగవచ్చు. ఒకసారి ఆర్టీసీ ఉద్యమం జరుగుతున్నప్పుడు రాజీనామా లెటర్ రాసుకొని ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ మా పిల్లలు వారించినారు. మనం అసలే తాతలు అయ్యలు ఎమ్మెల్యేలు లేరు, ఎవరు లేరు, మనం ఏదో ఒక సామాజిక వర్గంలో ఎంబీసీ దాంట్లోకి వెళ్ళి వచ్చినాం మనము, ఇంత దాకా రావడమే గొప్ప విషయం. అంటే మొత్తం మా కుమ్మరి సామాజిక వర్గంలో పుట్టాను. ఈ దేశాన్ని వెళ్ళిన శాలివాహన చక్రవర్తి, మైసూర్ని వెళ్ళిన వడియార్ రాజు సంతతికి చెందిన వాళ్ళం, కానీ ఇక్కడ మాత్రం 75 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు ఎమ్మెల్యే లేడు మాకు. సో అటువంటి కులంలో ఇంత ఓర్పుగా వచ్చిన నా పిల్లలు నాకు బుద్ధి చెప్పారు, కొంత ఓపిక పట్టు, రేపు జరగవచ్చు, నీకు అష్యూరెన్స్ ఉంది కదా అని అన్నారు. రెండోది ఏమైంది, ఈ విద్యార్థులు టీఎస్పీఎస్సీ ధర్నా జరిగేటప్పుడు ఒక 1000 జిరాక్స్ తీసుకున్న రాజీనామా పత్రాలు. ఆ విద్యార్థుల సమక్షంలో రాజీనామా ఇద్దాం అనుకున్నా. ఆ విద్యార్థులు నమో రామచంద్ర అని పాపం రోడ్ల మీద లక్షల మంది పోలీసుతో కొట్టియడము, హాస్టళ్లలో ఐఐటి TIIIT అప్పుడు నేను కేటీఆర్ గారు సందర్శించిన అంతకుముందు ఆ రోజు అనుకున్నాను. సో అనేక సార్లు మనోవేదన పడుతున్నాను, కానీ ఓపిక ఎందుకు తెచ్చుకున్నా అంటే నేను రాజకీయాలలో ఒక అంబిషన్తో ఉన్నాను. ఎక్కడ మనం తొందరపడి ఒక నిర్ణయం తీసుకుంటే ఇన్నేళ్ల ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్ అంతా వేస్ట్ అవుతుంది. వేరే పార్టీకి పోయిన వాళ్ళు మళ్ళీ అక్కడ ఉండొచ్చు కదా, అక్కడ ఇయ్యం కదా. ఇప్పుడు ఎక్కడైతే కూలీ చేసినామో ఇక్కడ కూలీ పడేటట్టు చూసుకోవాలి కదా. ఇక్కడ కూలీ పడకుండానే మనం వేరే దాంట్లోకి పోయి వాళ్ళకు ఏం సర్వీస్ ఇవ్వకుండా నాకు లాభం అంటే ఇస్తారా? సో ఒక ఓపిక ఇంట్లో నా భార్య పిల్లలు కొంత దీంట్లో నేను రాజీనామా ఇవ్వకపోవడానికి మొన్నటి వరకు. ఇక మొన్న మాత్రం సంఖ్యలు తెచ్చుకున్నాను, అసలు వద్దు, ఇక నథింగ్ డూయింగ్. సో చాలా హాయిగా ఉంది. బీజేపీ ఆఫీస్కి పోతే నాకు ఒక రీసెర్చ్ ల్యాబ్ లాగా అనిపిస్తుంది. అక్కడ వాతావరణము, ఆ కల్చర్ అవన్నీ చూద్దాం అంటే తెలియదు కదా. ఇట్స్ న్యూ ఎంట్రీ.
ఓకే. సో ఇంతలోకి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఫీల్డ్ మీద ఎక్కువ తిరుగుతా ఉన్నాను. ఈటెల రాజేందర్ గారు, బూర నర్సయ్య గారు, కొంత రఘునందన్ గారు నా ఫ్రెండ్, బాగా వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో ఆయన గురించి కొంత అక్కడ నేను ఈ 3 నియోజకవర్గాల్లో 24 అవర్స్ తిరుగుతున్నా. అంటే మాకు అలవాటు, ఉద్యమకారులకి ఇది అలవాటు కాబట్టి మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఫీల్డ్ మీద ఉంటున్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.